నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలంలో శ్రీ 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 కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేసిన కురుమూర్తి దేవస్థాన పాలక మండలి చైర్మన్ జి గోవర్ధన్ రెడ్డి, ఈవో మాదినేశ్వర్ రెడ్డి పాలక మండలి సభ్యులు ఆహ్వానించారు. అందుకు ఎమ్మెల్యే స్పందించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మార్కెట్ ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కనీస మద్దతు ధర క్వింటాలుకు 2,400 రూపాయలు ఉన్నట్లు తెలిపారు. కాళహస్తీశ్వర స్వామి ఆలయం నందు గల శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి వారికి 15 అక్టోబర్ 2025 గురువారం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కరుణ గురుకుల్ వారి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకములు, హారతులు, ధూపదీప నైవేద్యాలు నిర్వహించడమైనది. సదరు కార్యక్రమంలో భక్తులు, పుర ప్రజలు విశేషంగా పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో సీసీఐ కొనుగోళ్లకు ఏర్పాటు చేయాలని బైన్సా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ అన్నారు. పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఖరీఫ్ సాగు చేసిన పత్తి, సోయా, మొక్కజొన్న కొనుగోళ్లకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇంకా యాప్ రిలేటెడ్గా మనకి ఏమన్నా క్వశ్చన్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన బైన్సా డివిజన్లో కాటన్, సోయా మరియు మైల్స్ యొక్క మొక్కజొన్న యొక్క ప్రొక్యూర్మెంట్ గురించి ఒక డిస్కషన్, ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మన ఏఎంసీ గోడౌన్ చైర్పర్సన్స్, సెక్రటరీస్, అలాగే వివిధ డిపార్ట్మెంట్స్ ఏవైతే మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, సిసిఐ, అలాగే మార్కెట్ డిపార్ట్మెంట్ నుంచి చాలా, అదే విధంగా వేరే డిపార్ట్మెంట్స్ నుంచి మన దగ్గరికి అఫీషియల్స్ రావడం జరిగింది. ఇక్కడ మన బైన్సా డివిజన్లో కాటన్, పత్తి మరియు సోయాబీన్ యొక్క ప్రొడక్షన్ చాలా ఎక్కువగా ఉంది. అదే విధంగా ఇక్కడ ప్రొక్యూర్మెంట్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడ మనకి రైతులు, అలాగే మిల్లర్స్, అలాగే గోడౌన్స్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో దాని గురించి డిస్కషన్ చేయడం జరిగింది. ఇందులో మనకి గోడౌన్స్లో యొక్క కెపాసిటీని పెంచడానికి, అలాగే మన రైతులు ఏవైతే ఉన్నారో ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కూడా ఇంక్రీజ్ చేయడానికి, వాళ్ళ కెపాసిటీ కూడా ఇంక్రీజ్ చేయడానికి మనకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో దానికి రిగార్డింగ్ ప్రపోజల్స్ కూడా మనకు ముందు కలెక్ట్ చేస్తున్నాము. ఆ కలెక్ట్ చేసినాక ముందు డిఎల్పిసి కూడా ఫార్వర్డ్ చేసి ఆ పర్టికులర్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ని కూడా మనం ఏర్పాటు చేయగలుగుతామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా కాటన్ ప్రొక్యూర్మెంట్లో ఈసారి మనకి కొత్తగా కిసాన్ కపాస్ అనే యాప్ ఒకటి వచ్చింది. దాంతో మనకి అందరూ రైతులు కూడా డిజిటల్ మాధ్యమంలో స్లాట్స్ బుక్ చేసుకొని మిల్లింగ్ సెంటర్స్కి త్వరగా తొందరగా వాళ్ళ పత్తిని కూడా ప్రొక్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో దానికి రిలేటెడ్ కూడా మనకి అవేర్నెస్ సెషన్స్ ప్రతి విలేజ్ లో కూడా మనకి మన బైన్సా డివిజన్ లో ఏర్పాటు చేస్తున్నాము.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండల కేంద్రంలోని సంజీవిని హాస్పిటల్లో పడాల కిరణ్, ముషం సురేష్, కాసంశెట్టి కిషోర్, ఉడుగుల సురేష్ నలుగురు కలిసి సంజీవిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వహిస్తున్న క్రమంలో కొన్ని నెలల తరువాత పడాల కిరణ్ గౌడ్కు రావాల్సిన 10% వాటా ఇవ్వక ఇబ్బందులకు గురి చేస్తున్నారని జమ్మికుంట పట్టణంలోని సంజీవిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎదురుగా కుటుంబ సభ్యులతో కలిసి ధర్నాకు దిగిన పడాల కిరణ్ గౌడ్ కుటుంబ సభ్యులు. ఏంది ఏం లేదు, ఇప్పుడు వచ్చి 2 గంటలు అయితే ఇక్కడ కూర్చోండి, ఏం స్పందన లేదు. లెక్కలు చేద్దామంటే అకౌంట్ తీసుకొచ్చుకున్నాం మేము. బుక్కులు అంటే బుక్కులు లేవు అంటారు, అకౌంట్ అవసరం లేదు అంటాడు. అకౌంట్ అయితే ప్రాబ్లం ఉంది నాకు. అకౌంట్తో లెక్కలు చేస్తే నాకు 10 లక్షలు కాదు 5 లక్షలు కానీ తీసుకుంటా నేను. 20 లక్షలు 50 లక్షలు చేసిన పని లేదు నాకు. అకౌంట్ వచ్చినాక బుక్కులు ఇస్తే ఆయన లెక్క చేస్తాడు. మాకు బుక్కులు ముంగటేసి బుక్కులు అయితే లెక్క చేస్తే ఎంత రాని తీసుకుంటాను. ఎంతైతే ఉందో అంతవరకు మాకు చేయాలి, తగిన న్యాయం మీ ద్వారా. మేము కూడా లేదు. అది బిల్డింగ్ని హాస్పిటల్ సెటప్ మొత్తం చేసి ఆయన 6 నెలలు కష్టపడి హాస్పిటల్కి ఒక రూపురేఖలు తీసుకొచ్చి హాస్పిటల్ ఓపెన్ చేసిన తర్వాత సంజీవని హాస్పిటల్ పేరు చేంజ్ చేసి అక్కడ దుర్గా హాస్పిటల్ తీసేసి ఇక్కడ సంజీవని హాస్పిటల్ అని పెట్టి వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఎంత 10 వాళ్ళు 60% 90% తీసుకొని నా భర్తకి 10% షేర్ ఇచ్చి ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక హాస్పిటల్ ఓపెన్ అయ్యాక 1 నెల రోజుల నుంచి నా భర్తని టార్చర్ చేయడం స్టార్ట్ చేశారు. 21 నెలలు నా భర్త ఓపిక పట్టి 21 నెలల తర్వాతకి అప్పుడు బయటికి వచ్చిండు. బయటకు వచ్చిన తర్వాత మాకు రావాల్సిన 10% షేర్ అడిగితే ఇప్పటి వరకు మాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా సతాయిస్తున్నారు. మేము ఇక్కడ హాస్పిటల్కి పెట్టుబడి పెట్టడానికి మా అత్తమామ సంపాదించిన ఫ్లాట్ ఇల్లు అమ్మి బయట తీసుకొచ్చి మరి మేము బయట అప్పులు తీసుకొచ్చి పెట్టాము. వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి కూడా ఇప్పుడు మాకు టార్చర్ అవుతుంది. ఒకవేళ కనుక మాకు వాళ్ళు కనుక మాకు న్యాయం చేయకుండా ఉంటే మాత్రం మేము ఇక్కడనే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాం. కాకినాడ జిల్లా పిఠాపురం స్థానిక కోటకుమ్మం సెంటర్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో అతి పవిత్రమైన కార్తీక మాసంలో అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ప్రీత్యర్థం కోటి లింగార్చన, కోటి బిల్వార్చన, శ్రీ రుద్రయాగ, శతచండీ యాగ, కోటి కుంకుమార్చనలు ఈ నెల 23వ తేదీ గురువారం నుండి 3వ తేదీ సోమవారం వరకు ప్రతిరోజు ద్విభాష్యం కుమార సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. పూజ చేయడం వల్ల ఏమిటయా ఫలం అంటే, ఎవరు బొమ్మల్లో అయితే మదించినటువంటి ఏనుగులు, వాయువేగం గల గుర్రాలు, నిండు చంద్రుని పోలినటువంటి ముఖం గల స్త్రీ అంటే భార్య సంతోషంతో ఇల్లు ఐశ్వర్యంతో ఉంటుందో అది శివ పూజ వలన మాత్రమే కలిగే ఫలితం. ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఓం నమ శివాయ. వేనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదభిసేదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రాబోయే కార్తీక మాసంలో అతి పవిత్రమైనటువంటి ఈ క్షేత్రంలో, అతి పవిత్రమని ఎందుకు చెప్తున్నానంటే, ఈ క్షేత్రంలో సాక్షాత్తు కుక్కుటేశ్వర స్వామిగా స్వయంభూగా వెలిసాడు పరమేశ్వరుడు. అమ్మవారి పీఠభాగం పడినటువంటి 10వ పీఠం పురుహూతిక, పీఠాయాం పురుహూతిక అనే శక్తిపీఠాల్లో 10వ పీఠం మంది. తర్వాత సాక్షాత్తు దత్తాత్రేయుడు ఇక్కడ అవతరించినటువంటి క్షేత్రం. పంచమాధవ క్షేత్రాల్లో కుంతిమాధవ క్షేత్రం. అలాగే గయాసురుడు పాదాలు పడి ఎక్కడెక్కడి నుంచో తీర్థశ్రాద్ధాలు చేసుకోవడానికి వస్తున్నటువంటి అతి పవిత్రమైనటువంటి క్షేత్రం. ఇన్ని రకాలుగా పవిత్రమైన క్షేత్రం. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 7వ రోజైన గురువారం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్వామివారిని దర్శించుకున్నారు.
ఆలయ చైర్మన్ ముద్దునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు ఆయనకు మేళతాళాలతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే లక్ష తులసి పూజ, తిరుప్పావడ సేవల్లో పాల్గొన్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు కావలసిన చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలలో భాగంగా రావులపాలెం సిఆర్సిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి, తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ తదితరులతో కలిసి పాల్గొన్నారు. నెరవేరుస్తాను. ఈ శబ్దాన్ని నిబద్ధతలు పాటిస్తూ పోషణతో కూడిన సమాజ గర్భిణీలుగా ఉన్నారు. వారందరి మంచి చెడ్డలు, వారి యోగక్షేమాలు, వారు రేపు సుఖప్రసవం జరిగి తల్లి బిడ్డ క్షేమంగా ఉండే విధంగా వారికి పౌష్టికాహారం అందిస్తూ ఆ తల్లులకి ఏ విధంగా రేపు తన బిడ్డకి జన్మనిచ్చాక ఆ బిడ్డ ఆరోగ్యకరంగా దృఢంగా బలంగా ఉండే విధంగా ఆ బిడ్డలు ఏ విధంగా కడుపులో ఉండగానే మనం తీసుకునే ఆహారం మంచి బలవంతకమైనటువంటి ఆహారం తీసుకుంటూ తల్లి బిడ్డ రేపు ఆరోగ్యవంతంగా ఈ సమాజంలో ఉండాలనే ఆలోచనతో ఈ పౌష్టికాహార మాసోత్సవాలు జరుపుకుంటూ ఉంటాం. ఆనాడు ఈ కార్యక్రమాల్లో సిఆర్సి వారు 8వ వార్షిక రాష్ట్రీయ పౌష్టికాహార మాసోత్సవం 8వసారి నేను ఇక్కడ నిర్వహించడం, ఈ కార్యక్రమాల్లో నేను నాతో పాటు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు గవర్నర్ శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, రాష్ట్ర బీసీ వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్
కుమార్ గారు, సోదరులు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బండారు శ్రీనివాసరావు గారు, మన ఐసిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శ్రీమతి నాగమణి గారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపాలిటీని అదనపు కలెక్టర్ శ్రీ బి రాజాగౌడ్ గారు మొదటిసారిగా సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా ఆయన మున్సిపల్ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కర్నూలు జిల్లా ఆదోని భాస్కర్ రెడ్డి కాలనీలో అంగన్వాడీ 73 సెంటర్లలో అదే ఏరియాలో నివసిస్తున్న నాగలక్ష్మి వాళ్లకి 5 ప్యాకెట్ల పాలు ఇవ్వడం జరిగింది. ఇంటికి వెళ్లి చూడగా చెడిపోయిన 5 పాల ప్యాకెట్లు ఉన్నాయి. వెంటనే అంగన్వాడీ సెంటర్లో వెళ్లి చెడిపోయినాయి పాలు అని చెప్పగా అంగన్వాడీ సెంటర్లో ఒక పాల ప్యాకెట్ తీసి చూడగా అందులో కూడా చెడిపోయిన పాలున్నాయి. ఇలాంటి పాలు చిన్నపిల్లలు తాగడం వల్ల ప్రాణహాని జరిగితే ఎవరు బాధ్యులు? గతంలో కొన్ని హాస్టళ్లలో పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయి హాస్పిటల్లో చేరారు. మరి ఇప్పుడు ఇలాంటి పాలు తాగడం వల్ల పిల్లలకు జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులు అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పాలు అందించిన వాళ్లపైన తగు చర్యలు తీసుకోవాలని కోరారు. పేరు నాగలక్ష్మి. నాగలక్ష్మి, సమస్య ఏమైంది? ఈరోజు అంగన్వాడికి పోయినా పాల ప్యాకెట్లు ఇచ్చినారు. ఎన్ని ఇచ్చినారు పాల ప్యాకెట్? 5 పాల ప్యాకెట్లు. 5 పాల ప్యాకెట్లు ఇచ్చినారు. ఓకే, అవి 5 గానీ చెడిపోయినాయి. 5 ప్యాకెట్ కి 5 చెడిపోయినాయి. 5 ప్యాకెట్ చెడిపోయినాయి. మరి ఏం చేస్తారు ఇప్పుడు? అవి పడేసినాము, వాళ్ళు వేరే ఇచ్చినారు. వేరే ఇచ్చినారు. ఒకవేళ పాలు తాగింటే ఏమన్నా అంటే ఎవరు దానికి? పిల్లలు పాలు తాగితే ఏమైనా సమస్య అయితే ఎట్లా? చిన్న పిల్లలు కదా. ఎంతమంది పిల్లలు మీకు? 2. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. 2 పిల్లలు. ఎన్ని పిల్లలకి? దీనికి 9 నెలలు, వాడికి 2.5. మీ పేరమ్మా? నాగలక్ష్మి. ఎక్కడ ఉంటారు మీరు? భాస్కర్ రెడ్డి కాలనీ. భాస్కర్ రెడ్డి కాలనీ. మీ పేరు? వీరేష్, మాల వీరేష్. ఓకే, సమస్య ఏమైంది? పాల ప్యాకెట్లు ఈరోజు 5 అంగన్వాడీ తీసుకొచ్చినారు. తీసుకొస్తే అన్ని పగిలిపోయాను. అంటే 5 కూడా పగిలిపోయాయి. 5 పగిలిపోయాను. తీరా అంగన్వాడీ పోయి అడిగితే వేరే పాల ప్యాకెట్లు ఇచ్చినారు. పోయి అడిగితే ఇట్లా ఏమైనా ప్రాబ్లం అయితే ఏమవుతుంది అని అంటున్నారు. చెడిపోయినా చూస్తారు కదా మీరు, చూసుకోకుండా చేస్తారా పాలు అని అంటున్నారు. ఒకవేళ చూడుకోకుండా తాగితే ఎట్లా పిల్లలు అని, అంతే. అందుకోసమే వీళ్ళని సంప్రదించడం జరిగింది. అంటే పిల్లలు తాగితే ప్రాణహాని జరిగితే ఏమన్నా అంటే ఎట్లా? ఇప్పుడు ఏమన్నా కావచ్చు సార్, ఇప్పుడు పగిలిపోయిన పాలంటే మనం చెప్పడానికి వస్తుందా? ఏమన్నా సపోజ్ పిల్లలకి చనిపోయి, ఇప్పుడు ఎంతమంది మొన్నసారి వేరే హాస్పిటల్ చనిపోయినారు కదా, ఇప్పుడు ఏమన్నా అయితే మనం చూసుకుంటాం. ఒకవేళ చనిపోతే దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? అది కూడా వస్తుంది. అంతే, దానికోసం అడిగేది. దీన్ని నాకు తెలిసినంత వరకు ఇలాంటి పాలు ఎవరు అందించినా వాళ్ళపైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని ఆల్ ఫోర్స్ పాఠశాలలో ముందస్తు దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి పాల్గొని లక్ష్మీదేవికి పూజలు నిర్వహించారు. చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ లక్ష్మీదేవి పూజ విశిష్టత గురించి విద్యార్థులకు వివరించారు.